నమస్కారం. మీరు చూస్తున్నది సిసిసి న్యూస్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనా తీరుపై ఆగ్రహం. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ పోరాటం ఆగదని హెచ్చరిక. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. వైసీపీ ప్రభుత్వంపై పలువురు నేతలు ఆగ్రహం. ఆత్మీయ సమావేశంలో టీడీపీ జనసేన నేతలు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపాల్సిన సమయం ఆసన్నమైందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ అన్నారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చిన నాటి నుండి దేశంలో కులమత ఘర్షణలు పెరిగిపోతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పుల్వామా ఘటన నుండి మణిపూర్ అల్లర్ల వరకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సంఘటనలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా కేంద్రంలో బీజేపీకి తొత్తులుగా మారాయని, రాష్ట్రానికి రావాల్సిన వాటాలు తీసుకురావడంలో ఇరు పార్టీలు విఫలమయ్యాయని తీవ్రంగా దుయ్యబట్టారు. ఎన్నికలకు సిద్ధమంటూ ప్రకటనలు గుప్పిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేనికి సిద్ధమయ్యారని స్పష్టం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని, దానికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మరోవైపు 2019 ఎన్నికల్లో బీజేపీతో తెగతెంపులు చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు ఎందుకు బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతున్నారో రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉందన్నారు. బీజేపీ ఏ పార్టీతోనైనా జతకడితే అది నీతివంతమని, ఇతర పార్టీలు జతకడితే అది అవినీతిమయమని మోడీ అనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో తాము కొనసాగుతున్నామని వెల్లడించారు. విభజన హామీలను అమలు చేయడంలో మోడీ తీవ్రంగా విఫలమయ్యారని అన్నారు. ఏపీకి నష్టం చేసిన మోడీకు జగన్, చంద్రబాబు, పవన్ జతకట్టడం దారుణమన్నారు. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమిను గెలిపించాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరిగిందని, అందుచేత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించకపోతే భవిష్యత్తులో దళితులు, అక్కడ వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి వంగమూడి కొండలరావు, సహాయ కార్యదర్శి సప్పారమణ, సేపెన్ రమణమ్మ, శ్రీనివాస్, టి నాగేశ్వరరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు ఢిల్లీ నగరంలో పార్లమెంట్ దగ్గర ధర్నాలకు పూనుకున్నారు. తమిళనాడు సరే మొన్నటిదాకా కేసీఆర్ గవర్నర్ తోటి పడిన ఇబ్బందులు, అంటే గవర్నర్ల ద్వారా రాజకీయాలు నడిపించేటువంటి ఒక పెద్ద అప్రజాస్వామిక పద్ధతికి తెరదీసింది బీజేపీ ప్రభుత్వం. అంటే గవర్నర్లే శాసనసభ నిర్ణయాలని వ్యతిరేకిస్తూ, శాసనసభ నిర్ణయాలని ఖాతరు చేయకుండా సంతకాలు పెట్టవలసినటువంటి బిల్లునన్నిటి కూడా ఆ రకంగా పెండింగ్లో పెట్టినటువంటి ఘటనలు సంవత్సరాల తరబడి కేరళలోనూ అలాగే మనం చూసాం. వీళ్ళు వెళ్ళి ధర్నా చేయటం అనేది ఇది చాలా నిజంగానే బహుశా భారతదేశ ఈ రాజకీయ చరిత్రలో ఈ రకమైనటువంటి చర్యలు ఎప్పుడు ఉత్పన్నం కాదు. చాలా సందర్భాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా గవర్నర్లను ఉపయోగించడం చేయటం జరిగింది. కానీ ఈ రకమైనటువంటి ఈ హెరాస్మెంట్ కానీ, ఈ రకమైనటువంటి ఒక రూల్ ఆఫ్ లాని పక్కన పెట్టేసేసి చేయటం అనేది ఇది మొదటిసారిగా. రాజమహేంద్రవరం సిటీ తెలుగుదేశం జనసేన పార్టీల ఆధ్వర్యంలో జేఎన్ రోడ్లోని జేకే గార్డెన్స్ కళ్యాణ మండపంలో కాపు తూర్పు కాపు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపులు, తూర్పు కాపులను మోసం చేశారని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నేతలు దుమ్మెత్తిపోశారు. స్థానిక జేఎన్ రోడ్లోని జేకే గార్డెన్స్లో రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, టీఎన్టీయూసీ నగర కమిటీ అధ్యక్షులు నల్లం శ్రీను సంయుక్త ఆధ్వర్యంలో, టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు పర్యవేక్షణలో టీడీపీ, జనసేన పార్టీలు కాపులు, తూర్పు కాపుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ స్థానాన్ని తనకు కేటాయించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లకు ధన్యవాదాలు తెలిపారు. వారితో పాటు తనకు
తన కుటుంబానికి అన్ని వేళలా తోడుంటున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, నగర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాపులు, తూర్పు కాపులకు ఇటు రాజకీయంగా గాని, సామాజికంగా గాని తెలుగుదేశం పార్టీ అన్ని వేళలా సహకారం అందిస్తే జగన్ ప్రభుత్వం మాత్రం వారిని మోసపూరిత వాగ్దానాలతో నట్టేట ముంచిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సీట్లన్నీ గల్లంతవడం ఖాయమని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆదిరెడ్డి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి తెలుగుదేశం పార్టీకి బాహటంగా ఏ ఒక్క కండిషన్స్ లేక కూడా మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. ఇలాంటి ఒక మైత్రి రాజమండ్రి నియోజకవర్గ వేదికగా జరిగినప్పుడు మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనం కృతజ్ఞత తెలుపుకోవాలి అంటే రాబోయే ఎన్నికల్లో ఇదే వేదిక మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ లేకుండా మనం చెయ్యగలిగితేనే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనం విధేయత తెలియజేయగలుగుతాం. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ జగన్ కాపులు, తూర్పు కాపులకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. కాపుల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ద్వారా వారి సంక్షేమం, ఆర్థిక స్వావలంబన కోసం ₹1 మంజూరు చేసిన దాఖలాలు లేవని ధ్వజమెత్తారు. జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం కాపులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు, రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు, టీడీపీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ, రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకురాలు చెల్లా జగదీశ్వరి, రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి జామి సత్యనారాయణ, నగర అధ్యక్షులు వై శ్రీను, జనసేన పార్టీ మహిళా నాయకురాళ్లు గంటా స్వరూప, సౌజన్య తదితరులు మాట్లాడారు. టీడీపీ మహిళా నాయకురాలైన 4వ డివిజన్ రాజేంద్ర నగర్కు చెందిన మరడాపు నాగమణికి వైకాపా వారు బలవంతంగా వారి పార్టీ కండువా వేసి పార్టీలో చేర్చుకున్నట్టు ప్రకటించగా దానిని వ్యతిరేకించిన ఆమె మళ్లీ జేకే గార్డెన్స్లో జరిగిన కాపు, తూర్పు కాపు ఆత్మీయ సమావేశంలో తాను టీడీపీతోనే ఉన్నట్టు తెలిపి టీడీపీ, జనసేన పార్టీ నాయకుల చేతుల మీదుగా పార్టీ కండువా వేసుకున్నారు. శ్యామలానగర్ రామాలయం సెంటర్ నుంచి ఆదిరెడ్డి శ్రీనివాస్, కాపులు, తూర్పు కాపులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీగా సమావేశం ప్రాంగణానికి చేరుకున్నారు. కరెంట్ ఛార్జీలు 7 నిమిషాలు పెరిగాయి, చెత్తకు పన్నేశాడు. అంతేకాదు మనం ఏదో కూడబెట్టిన ప్రతి మధ్యతరగతి కుటుంబం కూడా ఏదో ఒక ఇల్లు ఏదో ఆస్తి కొనుక్కుందాననుకుంటే ఆ ఆస్తి ఒరిజినల్ పత్రాలు కూడా ఆయనే పెట్టుకుంటాడంట. అంటే చూడండి ఎంత కుట్రగా ఆలోచిస్తాడు. మీరు చాలా ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ప్రతి ఒక్కరూ కూడా పాటించి ఆ రాక్షసుని ఈ రాష్ట్రం నుంచి పారదోలి చంద్రబాబు నాయుడు గారిని ప్రకటించడం జరిగింది. మొట్టమొదటి లిస్టు అధికార వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రకంపనలు పుట్టించే విధంగా ఆ లిస్ట్ని పవన్ కళ్యాణ్ గారు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ప్రకటించడం. ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులాలకు 3% రిజర్వేషన్ కల్పించాలని రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలాపు వెంకటేశ్వరరావు కోరారు. స్థానిక తాడేపల్లి రెల్లి వీధిలోని సంఘ ఆఫీసులో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2004లో వర్గీకరణ చేసినప్పుడు రెల్లి కులాల వారికి ఏ కేటగిరీలో 1% అని, కేటగిరీ 2 రాప్టర్ విధానాల మీద రిజర్వేషన్ కల్పించిన అంశాన్ని ప్రస్తావిస్తూ దీని వలన రెల్లి కులాల వారికి నష్టం వాటిల్లిందన్నారు. అందుకే భవిష్యత్తులో జరిగే వర్గీకరణలో రెల్లి అనుబంధ కులాల వారికి 3% రిజర్వేషన్ కల్పించాలని కోరారు. కాగా వివిధ సంస్థల్లో పనిచేస్తున్న రెల్లి కుల ఉద్యోగస్తుల ఆత్మగౌరవం, ప్రభుత్వం భర్తీ చేస్తున్న ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత, రెల్లి కుల ఉద్యోగులకు రావాల్సిన న్యాయపరమైన హక్కుల గురించి పోరాడేందుకు రెల్లి కుల సంక్షేమ సంఘానికి అనుబంధంగా ఏపీ రెల్లి కులాల ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆవిర్భవించింది. బంగారు తాతారావు, ఎర్రంశెట్టి రాజ్కుమార్, వడ్డాది సింహాచలం, ముత్యాల మురళి, బంగారు నాగేశ్వరరావు, బంగారు సత్యం, నిమ్మకాయల రమణమూర్తి, ఎంఎల్ నారాయణ, ఎర్రంశెట్టి పోతురాజు, పొడుగు కళ్యాణ్, ఇసుకపల్లి వెంకటేశ్వరరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి రెల్లి కులాలందరూ కూడా అత్యంత తీవ్రమైనటువంటి అసమానతలు, అవమానాలతో జీవిస్తున్నటువంటి వీరి యొక్క స్వేచ్ఛ, ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశాలను తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 3% మాకు ప్రకటించి
ఇచ్చినటువంటి రిజర్వేషన్ కూడా జనరల్ కేటగిరీలో ప్రవేశపెట్టాలని మా రెల్లీల్లో కూడా మా రెల్లి ఉద్యోగస్తుల్లో మంచి పొజిషన్కి వెళ్ళి మా రెల్లి జాతికి ఒక మంచి జ్ఞానవంతులుగా మాకు కలుగుతారని చెప్పి మరి గవర్నమెంట్ గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు రిలీజ్ చేయాలని నోటిఫికేషన్ ఇవ్వాలని మాలో కూడా ఎవరో ఒకరు గ్రూప్ 1 ఆఫీసరు గ్రూప్ 2 ఆఫీసర్లు అవ్వాలని. పేపర్ మిల్లు రోడ్ సీతంపేటలో ఈ నెల 11 నుంచి నిర్వహిస్తున్న సూర్యారాధన పూర్ణాహుతితో దిగ్విజయంగా పూర్తయింది. రాజమండ్రి సీతంపేటలో సూర్యారాధన మహోత్సవం ముగిసిన సందర్భంగా యాగ నిర్వాహకులు వాడలి కుమార్ శర్మ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు. వేలాది మంది పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా కుమార్ శర్మ మాట్లాడుతూ గడిచిన 15 రోజులుగా ప్రతిరోజు సూర్య భగవానుడికి విశేష పూజలు, అభిషేకాలు, సూర్య నమస్కారాలు, హోమాలు, శతచండీ పారాయణ, హోమం, సుదర్శన మంత్రానుష్ఠానం, హోమం, శ్రీ లక్ష్మీ గణపతి జపం, చతురావృతి తర్పణ, అష్టద్రవ్య హోమాలు, రుద్రాభిషేకం, హోమం, మహిళలకు ఉచిత కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఎక్కడా జరగని విధంగా జ్యోతిర్లింగార్చన చేసినట్లు ఆయన వివరించారు. అలాంటి క్రతువులు ఎన్నో మన రాజమండ్రి మహానగరంలో కేవలం దేవతారాధనల ద్వారా చైతన్యం మనందరికీ కూడా సస్యశ్యామలని పొందాలని తెలియజేసుకుంటూ ఇలాంటి క్రతువులు జరుగుతున్నప్పుడు అందరూ కూడా సందర్శించి వారి వారి భాగములను అందులో నిర్వర్తించడం చేత అనేకమైనటువంటి ఫలములు అందరూ కూడా రాజమహేంద్రవరం గౌతమి తీరం గోదావరి గట్టు శంకరమఠం శృంగేరి మహాసంస్థానం శారదాపీఠంలో ప్రత్యేక పూజ నిర్వహించారు. రాజమహేంద్రవరం గౌతమి తీరం గోదావరి గట్టు శంకరమఠం శృంగేరి మహాసంస్థానం శారదాపీఠంలో మాఘ పౌర్ణమి సందర్భంగా గురువందన పూజా కార్యక్రమం జరిగింది. అవధూత ప్రతిష్ఠించిన పాదుకులకు ప్రధాన అర్చకులు వెలవెలపల్లి తాతయ్య శాస్త్రి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. అమ్మవారికి ప్రత్యేక హారతులు సమర్పించారు. సీఈఓ మురళి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. భక్తులు విచ్చేసి పూర్ణాహుతిలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గురుహోమం, చండీ హోమం, మహాపూర్ణాహుతి జరుపబడినటువంటి శుభతరుణంలో అవధూత ప్రతిష్ఠించినటువంటి టెంబేస్వామి వారు ప్రతిష్ఠించినటువంటి దత్తపాదుకుల్ని పలువురు భక్తులు దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించారు. ధర్మాధికారి యొక్క కుమారులైనటువంటి వారి యొక్క ఆధ్వర్యంలో అమ్మ గాయత్రీ జిల్లాయమ్మక దివ్యాశిస్సులతో ఈ కార్యక్రమాలన్నీ అత్యంత భక్తి శ్రద్ధలు. ఆల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాజమహేంద్రవరం జేఎన్ రోడ్ హ్యాపీ స్ట్రీట్స్ మున్సిపల్ పార్క్లో చలో విజయవాడ మార్చి 10వ తేదీన ద్వితీయ మహాసభను ఆల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ రాష్ట్ర కమిటీ సంయుక్త కార్యదర్శి నాళం పట్టాభిరామయ్య, దొంతభక్తుని సూర్య భాస్కర్రావు, కొత్తుర్తి రాంబాబు, కికిరాల బుచ్చిరాజు, శివకోటి మహేష్, అప్పాబత్తుల శ్రీనివాస్, ఆల్ బ్యాంక్ అప్రైజర్స్ యూనియన్స్ వారు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామ్రేడ్ బిఎస్ రాంబాబు, రిసెప్షన్ కమిటీ చైర్మన్ కామ్రేడ్ జి ఓబులేసు, రిసెప్షన్ కమిటీ సెక్రటరీ కామ్రేడ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొంటారని తెలియజేశారు. మార్చి 10వ తారీఖు చలో విజయవాడ సభను నిర్వహించడం జరుగుతుంది. ఆల్ బ్యాంక్ అప్రైజర్స్ తరపున ఈ సభను ఉద్దేశించి ఇవాళ గోడ పత్రికను ఆవిష్కరణ జరుగుతుంది. ఈ సందర్భంగా ఆల్ బ్యాంక్ అప్రైజర్స్ని అందరూ ఈ సభకి ఆహ్వానించాలని కోరుచున్నాం. మనం ఈ ద్వితీయ మహాసభని నిర్వహించడానికి మన స్టేట్ కమిటీ నిర్ణయించడం జరిగింది. కాబట్టి మీ అందరికీ అంటే ఈ గోల్డ్ అప్రైజర్స్ అందరికీ, అన్ని బ్యాంకుల గోల్డ్ అప్రైజర్స్ అందరికీ కూడా విన్నవించుకునేటువంటి విన్నపం ఏమనగా ఈ ద్వితీయ మహాసభలో పాల్గొని దాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుచున్నాము.
రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్ పిఎన్టీ కాలనీలో రాజా థియేటర్ పక్కన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్ పిఎన్టీ కాలనీలో ఆలయ ప్రధాన అర్చకులు పెరవల్లి శేషాచార్యులు, పెరవల్లి సాయిరామాచార్యులు ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. దిగవల్లి పవన్ కాంత్ శర్మ, వంగపండు లక్ష్మీనారాయణ, మానం దినేష్, ఆలయ కార్యనిర్వాహకులు బంక వెంకటరెడ్డి బ్రదర్స్, బంక వెంకటనారాయణ రెడ్డి బ్రదర్స్, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమాలు ఆలయ ధర్మకర్తలు, ఆలయ కార్యనిర్వాహకులు వారి పర్యవేక్షణలో జరిగాయి. అధిక సంఖ్యలో దంపతులు, భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాజమండ్రి 47వ వార్డులో పలువురు యువకులు వైసీపీలో చేరారు. స్థానిక 47వ వార్డులో సిటీ యూత్ ప్రెసిడెంట్ పీతా రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ ఇళ్ల ప్రసాద్ ఆధ్వర్యంలో టీడీపీ జనసేన పార్టీ నుంచి భారీగా యువకులు, మహిళలు వైసీపీలోకి చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్గాని భరత్రాం ఇచ్చేశారు. వారందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ సోడిశెట్టి సచ్చివేణి, తెరగడ్డి దుర్గ, గుడాల ఆదిలక్ష్మి, ఎన్వి శ్రీనివాస్ మరియు యూత్ కమిటీ సభ్యులు పులిసాగర్, మణికంఠ, కిషోర్, పీతా సతీష్, టీవీ రోడ్డు కాశీ ఫ్రెండ్ సర్కిల్ పాల్గొనడం జరిగింది. బంటు ఉదయకరణ్, తిరగాటి అవినాష్, రావాడ నాగా తదితరులు పాల్గొన్నారు. 2 సంవత్సరాల్లో ఇంత కార్యక్రమాలు చేశాం. అది ఎంపీగా ఉంటూ 7 నియోజకవర్గాలకు ఉంటూ రాజమండ్రికి ఇది చేశాం. ఇదే నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే రేపు రాజమండ్రి ముఖ చిత్రం మార్చేస్తాం. మనకున్న తెలివితేటల్లో, నాకున్న చిత్తశుద్ధిలో కనీసం 10% కూడా లేదు. నేను ఇవాళ గర్వంగా చెప్తున్నా. కరెంటు ధరలు తగ్గిస్తారు. ఎంత తగ్గిస్తారు చెప్పమని. ఇప్పుడు సరుకుల ధరలు తగ్గిస్తారట. తగ్గిస్తారా? నమ్ముతారా ఎవరైనా? దేశం అంతా ఒక రేట్లు ఉన్నప్పుడు వీళ్ళు తీసుకొచ్చి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆకాశంలో తీసుకొస్తారా? చేయరే. కేవలం ఓట్లు వేయించుకోవడానికి ఇవన్నీ అబద్ధపు మాటలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మీ అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. రాష్ట్రం అంతా ఇచ్చారు. కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్న చోట ఇవ్వలేకపోయారు. కారణం ఏంటి? ఈ ఎమ్మెల్యేలకు నచ్చవు. జగనన్న ఇల్లు ఇస్తే జగనన్నకు మీరు అందరూ ఓట్లు వేస్తారు. మరి వాళ్ళకి నచ్చదు కదా. హైకోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చారు. రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో సోగ్గాడు శోభన్ బాబు కల్చరల్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో సినీ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. రాజమహేంద్రవరం డాక్టర్ బ్రహ్మజ్యోతిల సుబ్రహ్మణ్య మైదానంలో డాక్టర్ గరికపాటి రాజారావు స్మారక కళావేదికపై సోగ్గాడు శోభన్ బాబు కల్చరల్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వర్ధమాన గాయకుడు కోట్ల శివమధు చైతన్య 50 పాటల స్వర చైతన్యం సినీ గీత ఆలాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా గణపతి చిత్రపటానికి పూలమాలలు వేసి గణపతి ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఎంపీ మార్గాని భరత్రాం, నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో సభా స్వాగతం అధ్యక్షులు దొండపాటి సుబ్రహ్మణ్యం, పివిఎస్ కృష్ణారావు, రాయుడు చంద్రశేఖర్, గంగాధరం తదితరులు పాల్గొన్నారు. కృష్ణవేణి, భారతి, ప్రభ, లక్ష్మి, లలితారాణి, శ్రీదేవి, బేబీ వేదాంశిక సినీ గీతాలు ఆలపించారు. యాంకర్గా దీపిక వ్యవహరించారు. అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. కానీ నా ఒక్క విషయంలో మాత్రం నిజంగా మా కాలేజ్ వాళ్ళు ఈవెన్ లీవ్ ఏదైనా అర్జెన్సీ వచ్చి అప్లై చేయలేకపోయినా, లేకపోతే కాలేజ్కి రాజమండ్రి నుంచి రోజు నా వల్ల కాలేజ్ వాళ్ళకి ఇబ్బంది అని ఫీల్ అవుతాను నేను. చైతన్యకి ఎందుకంటే ఈ వేదిక నుంచి ఫస్ట్ ఇవ్వడం అనేది చాలా అదృష్టం. ఒక్కసారి కళాకారులందరికీ కూడా మీ తరఫున తప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చింది.
సొరసెవ తగులుతుంది తీరింది కదరా దశాబ్దాలు గడుస్తున్న ప్రేక్షకుల గుండెల్లో మాత్రం ఇప్పటికీ అలానే కొలువై అరుదైన నటీమణుల్లో దివ్యభారతి ఒకరు. తెలుగు, దక్షిణాది సహా ఉత్తరాదిని జయప్రద, శ్రీదేవి తర్వాత ఆ రేంజ్లో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటిన భామ దివ్యభారతి. చిన్న వయసులోనే ఊహించని స్టార్డమ్ అందుకుంది. ఆమె జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. సౌందర్యాల రాశి దివ్యభారతి. జయంతి ఫిబ్రవరి 25. దివ్యభారతి ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాలను మీటే సౌందర్యరాణిగా చెప్పుకోవచ్చు. బతుకున్న కొద్ది సంవత్సరాల్లోనే ఆమె తన అందచందాలతో ప్రేక్షకులను మత్తెక్కించారు. ముంబైలో జన్మించిన ఈమెను నిర్మాత రామానాయుడు తన సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా బొబ్బిలి రాజా చిత్రంతో తెలుగు తెరకు పరిచయం చేశారు. దక్షిణాదిలో ఇంకా కొన్ని హిట్ సినిమాల్లో నటించిన తర్వాత 1992లో విశ్వాత్మ అనే సినిమాతో బాలీవుడ్ రంగంలోకి రంగప్రవేశం చేసింది. దివ్యభారతి ముంబైలో ఓంప్రకాష్ భారతి, మీతా భారతిలకు జన్మించింది. ఈమె ముంబైలోని జూహులోని మాణిక్జీ కోఆపరేటివ్ హై స్కూల్లో చదువుకుంది. 9వ తరగతి చదువుతూనే సినీ రంగంలోకి ప్రవేశించింది. 1992-93 మధ్యలో సుమారు 14 సినిమాల్లో నటించింది. మే 1992లో సాజిద్ నడియావాలాను వివాహమాడింది. షోలా ఔర్ షబ్నం సినిమా షూటింగ్ సమయంలో గోవింద ద్వారా దివ్యభారతికి దర్శక నిర్మాత సాజిద్ నడియావాలా పరిచయమయ్యాడు. ఈ పెళ్లి రహస్యంగా సాజిద్ స్వగృహంలో కేవలం దివ్యభారతి, సాజిద్, దివ్యభారతి కుర్లను అలంకరించే స్నేహితురాలు సంధ్య భర్త సమక్షంలో జరిగింది. ఆ తరువాత ఏడాదికే 1993 ఏప్రిల్లో 19 ఏళ్ల వయసులో అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఇప్పటికీ ఆమె మరణం అంతుపట్టని మిస్టరీగానే మిగిలిపోయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనా తీరుపై ఆగ్రహం. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ పోరాటం ఆగదని హెచ్చరిక. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. వైసీపీ ప్రభుత్వంపై పలువురు నేతల ఆగ్రహం. ఆత్మీయ సమావేశంలో టీడీపీ, జనసేన నేతలు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.